వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు. కీలక నేతల నియోజకవర్గాల్లోనే మార్పులకు వెనకడుగు వేయడం లేదు. ఎంతటి పెద్ద నేతైనా పనితీరు మార్చుకోకపోతే ఆయన స్థానంలో కొత్త వారిని నియమిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో స్పీకర్ తమ్మినేని సీతారాంను ఇన్ఛార్జ్ నుంచి తొలగించారు. ఆముదాల వలస నియోజకవర్గానికి ద్వితీయ శ్రేణి నాయకుడికి ఇన్ఛార్జ్ గా బాధ్యతలను అప్పగించారు. సీనియర్ నేత ధర్మాన ప్రసాద్ రావుకు సైతం యాక్టివ్ అవుతారా, మార్చేయమంటారా అని అడిగేసరికి ఆయన సైతం అలర్ట్ అయ్యారు. త్వరలో క్రియాశీలకం కానున్నారు. అయితే తాజాగా మాజీ మంత్రి రోజా విషయంలో సైతం జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు ఆర్కే రోజా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. జగన్ వెంట అడుగులు వేశారు. 2014లో నగరి నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణ నాయుడుపై విజయం సాధించారు. అంతకుముందు 2 సార్లు టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2019లో సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి రెండోసారి గెలుపొందారు. అయితే మంత్రివర్గంలో ఛాన్స్ దక్కకపోవడంతో నిరాశకు గురయ్యారు. కానీ విస్తరణలో జగన్మోహన్ రెడ్డి ఆమెకు అవకాశం కల్పించారు. ఇక దీంతో మంత్రి పదవి ఆకాంక్ష అలా తీర్చుకున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆమె పరిస్థితి దయనీయంగా మారిపోయింది. అయితే గాలి ముద్దుకృష్ణ నాయుడు కుటుంబంలో ఇప్పుడు చీలిక వచ్చింది. పెద్ద కుమారుడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అయితే ఎమ్మెల్యేగా ఎన్నికైన సోదరుడు భానుప్రకాష్ ను విభేదిస్తున్నారు గాలి జగదీష్. అందుకే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. గాలి కుటుంబంలో చీలిక రావడంతో జగదీష్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రప్పించాలని ప్లాన్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే దీనిపై రోజా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకానొక దశలో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ కోసం ఎంతగానో శ్రమించానని, ఇబ్బందులు కూడా పడ్డానని, తనను మార్చడం ఏంటని ఆమె ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. కానీ రోజాకు ప్రత్యామ్నాయ అవకాశాలను ఇచ్చి గాలి జగదీష్ కు నగరి బాధ్యతలను అప్పగించాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. 1-2 రోజుల్లో గాలి తనయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. అలా చేరిన తర్వాత గాలి జగదీష్ కు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ బాధ్యతలను అప్పగిస్తారని సమాచారం.